ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. 2014 నుండి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రతిదానికి తనపై బురద జల్లే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆధారాలు నిరూపిస్తే ఏ దానికైనా సిద్ధమేనని ఆయన సవాల్ చేశారు. నిరూపించకపోతే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, జడ్చర్ల PACS చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించారు కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేసి చాలామంది ఎవరి పని వాళ్ళు చేశారు. మరి మాకు అవకాశం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు మ్యాక్సిమం ఎంత చేయాలంత చేసినాం. సరే, ప్రజలు ఆలోచన విధానం మారింది. ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా ఎక్కువగా చేస్తారనుకొని మిమ్మల్ని గెలిచిన తర్వాత అయిపోయింది. రాజకీయాలు వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమం పడాలి, ప్రజాసేవలో పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ పని చేసి చూపించాలి. దాంతో ఆటోమేటిక్గా ప్రజలు చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, గతంలో ఈ జడ్చాల కాన్సెల్ ఎప్పుడు జరగలే. ఇప్పుడు నేను ఇది జరుగుతుంటే వేరే కాన్సెల్ అడుగుతున్నా, అరే మీ దగ్గర ఇట్లే ఉందా? పొద్దున్న చేసి గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా అంటే ఎక్కడ లేదు, మీ దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజలు నీ దగ్గర మర్చిపోతున్నా కానీ నేను మర్చిపోనిస్తలేడు. నన్ను రోజు నా గురించి తల దినం లేదు, మాట్లాడలేదు. ఆయన ఏమనుకుంటా అంటే, నన్ను బదనాం చేసి ఆయన మంచోడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను అనిరుద్ రెడ్డి గారి ఈతో పలుకుతా ఉన్నా. ఒకరిని బదనాం చేసి నువ్వు మంచి అనిపించుకోడు కాదు, నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకో. పొద్దున్న వేసే లక్ష్మణుడు అట్లా చేసే, లక్ష్మణుడు వేసే, ఇది చేసి అది చేసే, ఇది చేసి ఒక్కటి ప్రూవ్ చేస్తే నన్ను ఏదంటే నిన్న వచ్చిన సందర్భం ఏంటి? అకాల వర్షాలు, భయంకరంగా వర్షం పడ్డది, అతలాకుతుంది టౌన్ అంతా. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కొన్ని దగ్గర గోడలు కూలిపోయినాయి, కొన్ని దగ్గర అవస్థలు పడుతున్నారు. అది వదిలిపెట్టి విహారయాత్రలోకి వచ్చి, సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోదలుచుకున్నాను. ఓన్లీ ఆయన మాటలకు సమాధానం ఇవ్వదలుచుకున్నా. నిన్న కట్ట మీద వచ్చి మాట్లాడుతున్నాను. మళ్ళా లక్ష్మారెడ్డి ఊరొచ్చేది కట్ట మీద మాట్లాడుతాడు లక్ష్మారెడ్డి. ఆ లేఅవుట్ లక్ష్మారెడ్డి, ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ నా టైంలో కాలే. అయ్యా మీ అందరూ తెలిసి ఉండాలి. ఆ లేఅవుట్ ఎవరో చేసిందంట ఊరొచ్చేరులా. ఈ 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ కాలే. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఆ లేఅవుట్. మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది చూడాలి. మొన్న రోజు పాత 17 వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంటే అక్కడ మాట్లాడి లక్ష్మణ్ ఏం అభివృద్ధి చేయలేదు. నేను చేస్తా, చెయ్యి. నేను చేసిన దానికంటే 10 ఎక్కువ చేసి చూపి. అసలు ఈ జడ్చర్ల చరిత్రలో మీ అందరూ తెలుసు, కొంతమంది కొత్త వాళ్ళు యూత్ ఉన్నారు, చాలా మంది తెలియకపోవచ్చు. నేను ఎమ్మెల్యే అయిన 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకుంటూ పోతే టైం సరిపోదు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరు రాస్తుంది కాటన్ మార్కెట్, రోడ్, తానకన్ రోడ్, వైడనింగ్, ఇవన్నీ 2-3 రెగ్యులర్ రాస్తుంది. SEZ గురించి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే కాటన్ మార్కెట్ సమస్య ఇబ్బంది ఉంటే అక్కడున్న రైతులతో మాట్లాడి ఫ్రీగా 20 ఎకరాల పొలాన్ని కాటన్ మార్కెట్కి ఇప్పించి అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కొందరు మాట్లాడిన ఆడ పొలాలు ఉన్నాయి,
హైవీ రష్ ఉంటుంది నార్కల్ ఆ రూట్ అంతా సిరికలం కానీ కొనపర్తి ఆ రూట్ నార్కల్ టౌన్లో బాగా ఇబ్బంది అయితే ఆ రోడ్ కూడా సాంక్షన్ చెప్పేసి కష్టపడి కంప్లీట్ చేపించింది. SEZ ఇవాళ జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించినాయంటే అది SEZ ఎన్నో బిజినెస్ నడుస్తున్నాయి. అప్పుడు ఆ SEZ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి SEZ రావడానికి పూర్తి సహకారం అందించడం జరిగింది. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు పరిశ్రమల మంత్రి ఉండే అప్పుడు ఆయనకి ఎవరు ప్రపోజల్ పెట్టింది. నేను ఎమ్మెల్యేగా అయితే మధురవి గారిని తీసుకెళ్లి ఇద్దరం కలిసి బొత్స సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళి ఆ SEZ ఖమ్మం షిఫ్ట్ కావద్దు ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ అక్విజిషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడి రైతులతో మాట్లాడి అందరికి కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేపించి ఆ ఇండస్ట్రీ రావడానికి పనిచేయడం జరిగింది. దాంతో ఇప్పుడు జడ్చల్ల రూపురేఖలు మారిపోయినాయి. జడ్చల్ల ఇప్పుడు మరో హైదరాబాద్ నగరం లాగా తయారైంది. ఎంతో మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తాం. దాంతోపాటు అప్పుడు చాలా పనులు చేసింది. మార్కెట్లో చుట్టూ సీసీ రోడ్ మోకాల్లో గూతలు ఉంటుండే, అట్లా రకరకాల పనులు అప్పుడు చేసినాం. తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు అవి లెక్క పెట్టుకుంటూ పోతే చాలా పనులు చేసింది. మొదలు పెడితే అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు అక్కడ వస్తే మన రాష్ట్రం మొదలు పెట్టుకుంటే లారీ అసోసియేషన్ వాళ్లకు 4 ఎకరాల స్థలం ఫ్రీగా ఇప్పించి, అంటే నేను డబ్బులు పెట్టి కొని వాళ్ళకి ఇప్పించి ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, లారీ రోడ్ల మీద యాక్సిడెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్కే ఫంక్షన్ రోడ్డు భయంకరంగా ఆ రోడ్ అప్పుడు బిటి రోడ్ ఇవ్వడం జరిగింది. గంజలో మళ్ళీ బిటి రోడ్ వేయడం జరిగింది. నార్కల్ రోడ్ ఆ బ్రిడ్జ్ ఇంత ఉండే టైట్గా ఉండేదాన్ని పెద్ద చేయడం జరిగింది. మేదరుల సంఘం దగ్గర శ్రీరామటాకి దగ్గర టౌన్లో చాలా వరకు రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజ్ చేయడం జరిగింది, పార్కులు డెవలప్ చేయడం జరిగింది. అన్ని కూడళ్లను విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడళ్ళన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పాత బజార్ రోడ్డు మీకు అందరూ తెలిసి ఎట్లా ఉండే